హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ శివ ఈరోజు తోస్తూ నెయ్యి యూస్ చేసి ఒక డిఫరెంట్ ఫుడ్ ఐటమ్ అయితే రెడీ చేయబోతున్నా. ఫ్రీగా ఉన్నాం, కొంచెం టైం పాస్ కావట్లేదు అనమాట రూమ్లో, అందుకని చెప్పేసి ట్రై చేస్తున్నా. సో దీనికి ఫస్ట్ పేరు అయితే పెట్టట్లే, చేసిన తర్వాత పేరు పెడదాం. నాకు నచ్చిన పేరు నేను పెడతా, మీకు నచ్చిన పేరు మీరు పెట్టండి. దాన్ని ఏమంటారో మీరే చెప్పాలి. సో వీడియో ఎండ్ వరకు చూసేదాన్ని ట్రై చేయండి. ఇవైతే తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు జిమ్యాకి వెళ్ళేసి. ఇది వచ్చేసి 200 ఫీల్స్, అంటే మన ఇండియన్ రూపీస్లో దాదాపు 60 రూపాయలు అయితే పడుతుంది. ఇది వచ్చేసి దినార్ నూసు, ఇది వచ్చేసి ఒక 450 గ్రామ్స్ ఉంది. దినార్ నూస్ అంటే మన ఇండియన్ రూపీస్లో దాదాపు 350-400 రూపాయలు దాకా పడుతుంది అనమాట. నేనైతే ఈరోజు ఖాళీగా ఉన్నాను అనమాట, కొంచెం డ్యూటీలు తక్కువ ఉన్నాయి. ఇంకా టైంపాస్ కాక రూమ్లో తలకాయ తిరుగుతూ ఉండేసరికి ఏం చేయాలా ఏదో ఒకటి చేసుకొని తినాలని చెప్పేసి ఏదైతే ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఖాళీగా ఉండి ఏదైనా ఫ్రీగా ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు టైం ఉంటే ఇలా చేసుకొని తినండి, బాగుంటుంది. సో ట్రై చేద్దాం. ఓకే, వీడియోకి మీరు లైక్ చేశారంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మంచిగా ఒక ప్లేట్ తీసుకొని బ్రెడ్ మనం ఎంతైతే చేసుకోగలుగుతామో అంత, ఎలా వస్తుంది ఏంటో మనకు తెలియదు కాబట్టి నేను కొద్దిగా అయితే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ బాగా వచ్చిందంటే నెక్స్ట్ టైం మళ్ళీ మంచిగా చేసుకొని తినొచ్చు. సగం అయితే తీసుకున్నా. ఈ బ్రెడ్ని సైడ్లు అంతా కట్ చేసుకున్నాం. బ్రెడ్ అయితే మొత్తం చుట్టూ కోసేసుకున్నా. ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తా. ఈ ఐటమ్ చూసిన తర్వాత మీరు ఆ నేమ్ ఏదైనా గెస్ చేయగలుగుతారేమో కామెంట్ చేయండి. సో బ్రెడ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం. ఇదేమో నెయ్యి, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. స్మెల్ మాత్రం నెయ్యి వస్తున్నట్టు కానీ అంత ప్యూర్గా అయితే ఉండదు కదా, ఇంటి దగ్గర దొరికేదాని మాదిరి అయితే ఉండదు. చూడండి బాగా గట్టిపోయినది. ఓకే, ఇది నెయ్యి, చక్కెర, నెయ్యి, పాలు, బ్రెడ్, తర్వాత వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఇది యాలకల పొడి అనమాట. ఈ బ్రెడ్ ముక్కలన్నీ 2 ముక్కలుగా కట్ చేద్దాం. ఇలా కట్ చేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని బ్రెడ్ ముక్కలు మునిగేలాగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఏం వేస్ట్ అవ్వదు, మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు వంటకి. ఆయిల్ కాగేలోపు మనం ఈ జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న పీసులు కట్ చేసుకుందాం. జీడిపప్పు నేను 2 పీసులుగా అయితే చేస్తాను అనమాట. మీరు కావాలనుకుంటే ఇంకా చిన్నట్లుగా చేసుకోవచ్చు. బాదం పప్పు ఒక 4-5 పీసులుగా అయితే చేస్తాను అనమాట, చిన్నలుగా. ఈ బాదం పప్పు ఇవంతా నీట్గా చిన్న పీసులుగా, అంటే ఒక 2-3 పీసులుగా కట్ చేద్దాం అనుకుంటే అవి చాలా సన్నగా కట్ అయిపోయినాయి. చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కదా, ఈ పీసులను వచ్చేసి నీట్గా దీంట్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే నల్లగా మాడిపోయేటట్టు కాకుండా జస్ట్ అంటే వేసి తీసేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడు ఎర్రగా, జస్ట్ అలా బ్రౌన్ కలర్లో ఎర్రగా వచ్చేటట్టు అన్ని పీసులు వేయించుకోవాలన్నమాట. రూమ్లో టైంపాస్ కావట్లే, ఎట్టెట్టో ఉండాలి, ఏదో ఒకటి చేయాలా, తినాలా, తినేదానికి ఏం లేవు. నీట్గా ఉందో ఎర్రగా అమ్మాయి కాల్చుకోవాలి. నూనెలో చేతులు కాల్చుకోకుండా సక్సెస్ఫుల్గా బ్రెడ్ని మాత్రమే ఎర్రగా నీట్గా కాల్చేసా. రెడీ చేసుకున్న తర్వాత పెనులోంచి ఆయిల్ తీసేసి నెయ్యి వేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. నెయ్యి ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాం. నెయ్యి బాగా కరిగిన తర్వాత కిస్మిస్ దోరగా వేయించుకోవాలి. నెయ్యి కిస్మిస్ వేయించేసుకున్న తర్వాత బాదం పప్పు, జీడిపప్పు వేయించుకొని అదే నెయ్యిలో బాదం పప్పు చిన్న పీసులు కట్ అయిపోయినాయి, కానీ వీటిని మొత్తం నీట్గా ఎర్రగా ఉందో కలర్ మారుతున్నాయి కదా, అలా ఎర్రగా మార్చుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్క తీసుకున్న తర్వాత దవరా పెట్టుకొని నేను ఒక గ్లాస్ పాలు అయితే తీసుకుంటున్నాను. గ్లాస్ పాలు నీట్గా కాంచుకోవాలి. గ్లాస్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇలా పాలు కాంచుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని బ్రెడ్కి సరిపడా మనం అదే ప్యాన్లో చక్కెర అయితే పోసుకోవాలి. నేను 1 కప్ చక్కెర అయితే పోసుకున్నా, అంతకు డబుల్ క్వాంటిటీతో వాటర్ పోస్తున్నా. నేను 1 కప్పు నిండా షుగర్ పోసా, అదే షుగర్లో ఒక 2 కప్పులు వాటర్ పోసాను అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా చక్కెర పాకు అయితే పట్టుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా పైన చిన్న ముక్కలుగా, అవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్. మీరు వాటిని తప్పుగా అనుకోకండి. మన దగ్గర ఒకే పెను ఉండటం వల్ల అదే పెనులో చక్కెర పోసుకొని అదే నెయ్యితో డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను కాబట్టి దాంట్లోనే చక్కెర పోసి నీళ్ళు అయితే పోసా. నీట్గా చక్కెర పాకం అయ్యేంతవరకు కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలాగా లైట్గా యాలకల పొడి వేసుకుంటే స్మెల్ భయంకరంగా వస్తుంది. బ్రెడ్ ముక్కలు అయితే వేసేసుకోవాలి.
మన పెన్నులు సరిపోవట్లే. మొత్తం బ్రెడ్ ముక్కల్ని ఈ పాకంలో బాగా అదమాలి, ఇలా కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. కాంచి చల్లార్చుకున్న పాలు, ఒక టీ గ్లాస్ నిండా కాంచి చల్లార్చుకున్న పాలు పోసా. నీట్గా మిక్స్ చేసేయాలి. ఒక 2 టీ స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నా. మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదా తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. 2 స్పూన్స్ యాడ్ చేసా. నెయ్యి వేసే కొద్దీ టేస్ట్ అయితే పెరుగుతుంది అనమాట, టేస్ట్ మారిపోతుంది. సో బాగా మిక్స్ చేసుకోవాలి. నీట్గా నెయ్యి అంతా పైకి తేలుతుంది. డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. ఇంకా కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ అసలు చూస్తామంటే మామూలుగా లేదబ్బా, ఇంత నీట్గా వస్తుంది అనుకోలే. ఫస్ట్ టైం ట్రై చేసా. దీనికి ఏం పేరు పెడతారు మీరే చెప్పండి. మొత్తం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత నా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేసి ఖచ్చితంగా లైక్ చేయండి. చూడండి, గుమ్మగుమ్మలాడిపోతుంది. వేడివేడిగా తింటే అంత టేస్ట్ ఉండదు, కానీ చల్లారి తర్వాత తింటే బాగుంటుంది. అందుకని చెప్పేసి ఒక 20 మినిట్స్ వదిలేసా, బాగా చల్లారిపోయింది. నెయ్యి అయితే పైన తేలుతుంది. స్మెల్ మామూలుగా రావట్లే. స్మెల్ నెయ్యి యాలకల స్మెల్ సూపర్గా వస్తుంది. అసలు నోరు ఊరిపోతుంది. నేను ప్లేట్లో వేసుకుంటూ ఉంటాను. బ్రెడ్ హల్వా మొత్తానికి రెడీ అయిపోయింది. ఒక గిన్నె నిండా వేసుకున్నా. చూడండి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి బాగా తేలుతుంది. అసలు స్మెల్ మామూలుగా రావట్లే. షుగర్ కానీ నెయ్యి, ఆ డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నది. కరిగిపోతుంది అసలు. సూపర్ సూపర్. ఎవరైనా సరే మీరు చిన్నపిల్లలకి కొంచెం స్వీట్ తగ్గించి, అదే చక్కెర కొంచెం తగ్గించి, ఎక్కువ స్వీట్ లేకుండా చేసి పెట్టండి, బాగా తింటారు. 10 నిమిషాల టైం, మన 10 నిమిషాల టైం కాదనుకుంటే సరిపోతుంది. రూమ్లో టైంపాస్ కాక అలా చేసుకొని తింటామంటే ఫుడ్ ఐటమ్స్ అప్పుడప్పుడు బాగుంటుంది. మేము ఇలా చేసుకొని తింటాం, కోయటం తెలియదు. వీడియోలు చూసేంతవరకు, వీడియోలు చూస్తే తెలుస్తుంది వాళ్ళకి బాగా చేసుకొని తింటున్నారా వీళ్ళు అని చెప్పేసి. నిజంగా చాలా బాగున్నది. ఖచ్చితంగా ట్రై చేయండి. రెండు అందరం షేర్ చేసుకుందాం. రూమ్లో ఖాళీగా ఉన్నప్పుడు కానీ, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కానీ జస్ట్ బ్రెడ్ హల్వా అయితే ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్. ఎరగదీసాం అసలు, అనుకోకుండానే బాగా వచ్చింది. సో దీనికైతే నేను బ్రెడ్ హల్వా అని చెప్పి పేరు పెడుతున్నా. మీరేం పెడతారో కామెంట్ చేసి, నిజంగా నేను చేసిన పద్ధతి కరెక్టేనా, బాగా వచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా. బాయ్. జై హింద్.